మీకు ఇది తెలుసా? బాసర అంటే జనరల్ గా సరస్వతి దేవి అక్షరాభ్యాసం తీసుకునేటువంటి ఒక ప్లేస్ గా మనందరికి తెలుసు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టరీ కేసు వింటే మీకు ఇది కూడా మేబీ గుర్తుకొస్తుందేమో. సో పాయింట్లోకి వద్దాం. మార్చ్ 19, 20 మధ్య కాలంలో లోహిత్ అనే విద్యార్థి బలమైన గాయంతో, ఇక్కడ కత్తితోనో గుడ్డలతోనో కొడితే దాడి చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక గాయంతో రక్తం మడుగులో ఆయన ఒక ప్లేస్ లో పడి ఉన్నాడు, మరుగుదొడ్డి దగ్గర. అది చూసినటువంటి ఆయన సన్నిహితుడు, ఆయన ఫ్రెండ్ అనుకుంటా మణికంఠ అనేటువంటి వ్యక్తి అది చూస్తే అది తీసుకెళ్లి పాఠశాల నిర్వాహకులకి ఇట్లా ఇలా జరిగింది అనేటువంటి విషయాలు అక్కడ చేరవేస్తే దాన్ని గోప్యంగా ఉంచి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎవరికి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. కట్ చేస్తే ఇది జరిగిన 15 days లో ఎవరైతే ఇన్ఫర్మేషన్ వెళ్లి పాఠశాల నిర్వాహకులకు చెప్పినటువంటి వ్యక్తి మణికంఠ అనే వేద విద్యార్థి ఉన్నాడు. ఆయన 15 days లో కరెంట్ షాక్ తో చనిపోయాడు. అండ్ దాడి జరిగినటువంటి వ్యక్తి లోహిత్, కరెంట్ షాక్ తోటి చనిపోయినటువంటి వ్యక్తి మణికంఠ, వీళ్ళిద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు. ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. ఎక్కడి నుంచి అసలు బాసర్లో ఏం జరుగుతుంది? కొన్ని ఇయర్స్ బ్యాక్ వేద విద్యానందగిరి అనేటువంటి స్వామి శ్రీవేద భారతి పీఠం అనేటువంటి ఒక పాఠశాలని స్థాపించారు. సో 3 years బ్యాక్ ఈ లోహిత్ అనేటువంటి వ్యక్తి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ జాయిన్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా. సో ఈ దాడి జరిగి 40 days అవుతుంది, బట్ ఇంకా కూడా కేసులో ఎట్లాంటి పురోగతి లేదు. ఇది ఒక హత్యాయత్నం కేసు లాగా పోలీసులు తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరిని కూడా విచారించడం జరగలేదు. వాళ్ళకి ఎట్లాంటి ఆధారాలు కూడా దొరకలేదు. అండ్ ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో ఆ రోజు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదు, అక్కడ పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. డైరెక్ట్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా బైన్సాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చెక్ చేసి ఎస్ఐకి పలానా వ్యక్తులకు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు పోలీసులు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు పేరెంట్స్ వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయిందనంటే ఎవ్వరికీ తెలియదు. ఆయన రక్తం మడుగులో ఎందుకున్నాడో తెలియదు. సో ఇది జరిగిన మార్చి 21 కి, ఇది మార్చి 19, 20 మధ్యలో జరిగితే 21 రోజు పోలీసులు అందరూ కూడా వచ్చి సో పాఠశాలలో అందరినీ ఎంక్వైరీ చేశారు. విద్యార్థులందరిని అడిగితే మేము సంధ్యావందనం చేసే టైంలో వ్యక్తి కనిపించలేదు, ఒక మరుగుదొడ్డి ప్లేస్ లో రక్తం మడుగులో కనిపించాడు, ఆయన పైన కొండముచ్చి దాడి చేసింది, మాకు ఇంతే తెలుసు అని ఏదో పాఠంని బట్టి చెప్పినట్టు విద్యార్థులందరూ కూడా అట్లా చెప్పడం జరిగింది. సో దీంతో పోలీసులకి ఏం అర్థం కాలేదు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన మణికంఠ April 4th కరెంట్ షాక్ తో చనిపోయిండు. సో పోలీసులందరికీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో అర్థం కాలేని పరిస్థితి. సో అక్కడ పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు, అసలు మా కొడుక్కి ఏమైంది. అక్కడ బంధువులందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. అసలు నిజానికి బాసర్లో ఏం జరిగింది అనేది అందరికీ డౌట్.